హలో హాయ్ ఇవాళ సండే హాయ్ హలో చికెన్ సాయంత్రం నేను చేస్తున్నాడు. ఫస్ట్ సండే వాయిస్ రోజు ఓవర్ మసాలా కర్రీ ఇస్తున్నానండి. లేకపోతే ఏమి కదా, అందుకని అందరూ గుత్తి వంకాయ బాగున్నారా? పులుసు చేస్తున్నాను నేను. చూడండి వాళ్ళ ముందుగా సండే కదా, వంకాయ సండే సరిగ్గా స్పెషల్ చింతపండు గుత్తి వంకాయ తీసుకున్నాను, పులుసు. నానబెట్టుకున్నాను. ఆ అతను తర్వాత చికెన్ సాయంత్రం మసాలా చేస్తానన్నాడు. ప్రిపేర్ చేసుకుందాము. సో అందుకని స్టవ్ సండే రోజు వెలిగించి మసాలా కర్రీ బాండి లేకపోతే ఎలా అండి, వేరుశెనగ గుళ్ళు, అందుకని చూడండి ధనియాలు, ముందుగా బాండి జీలకర్ర, పెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని బాండి పెట్టుకొని మనం వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క, కొంచెం కొబ్బరి మొత్తం ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ, కొన్ని జీడిపప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని వంకాయలు 4 ఇలా పలుకులుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆ మిక్సీ పట్టిన మసాలా ఏమో వీటిలో 4 ముక్కలుగా కోసాం కదా, దాంట్లో పట్టించాలి. పట్టించిన తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పట్టుకొని పొయ్యి మీద చూడండి మొత్తం నేను పెట్టేశాను. మళ్ళీ పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ప్యాన్ పట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు మనం మసాలా వేసి ఎర్రగా అది గోల్డెన్ కలర్లో కదా వంకాయలు వచ్చేటట్టు వేగించాలండి. వేగించిన తర్వాత మగ్గిన తర్వాత మసాలా పట్టించిన వంకాయలు మొత్తం వేసి దాంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత నిమ్మకాయ పులుసు, చింతపండు నానబెట్టుకున్నాం కదా, నిమ్మకాయ పులుసు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టి ఉడికించాలి కదా. ఆ చింతపండు రసాన్ని కొంచెం చిక్కగా ఉడికిస్తారు. మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిపడించాక మనం ఉడకబెట్టుకోవాలి. పులుసు నేను వీడియో పోస్ట్ చేస్తాను కదా, చేసింది లింక్ నా వాట్సాప్ స్టేటస్లో షేర్ చేస్తాను. దాని నా వాట్సాప్ స్టేటస్ కాంటాక్ట్స్లో 100 మెంబర్స్ ఉన్నారు, కానీ 50 మెంబర్స్ చూస్తారు. 50 మెంబర్స్లో 50 లైకులు కొట్టినా ఓకే కదా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూట్యూబ్ షార్ట్స్ ఇదేదో చేస్తుంది, మనం చేయాలి ఏంటి అవసరమా ఈ వాట్సాప్ స్టేటస్లో పెడతాను అని ఆ లింక్ చూస్తే వాట్సాప్ స్టేటస్ 50 మెంబర్స్ చూస్తారు, 50-60 మెంబర్స్ చూస్తారు. అదిరిపోయిందండి. 60లో 50 మెంబర్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోరు ప్లీజ్, నేను ఏదో బాగుపడిపోతానని. సో చూడండి, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్